హైదరాబాద్ ఐటీ కారిడార్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెడ్ సిటీ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడం, సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చడమే లక్ష్యంగా కాజాగూడ జంక్షన్, నానక్రామ్గూడ మార్గంలో చేపట్టిన మల్టీలెవెల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 650 కోట్ల రూపాయలతో 3 ప్రాంతాల్లో చేపట్టిన ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు వచ్చే ఏడాదిలోపు పూర్తి చేసేలా బల్దియా అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇనుమాన్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ హెడ్ సిటీ. హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ట్రాఫిక్ సమస్యకు పూర్తిగా పరిష్కారం చూపించే విధంగా ఇటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం నేను కాజాగూడ చౌరస్తా దగ్గర ఉన్నాను. కాజాగూడ చౌరస్తా, ఇటు రాయదుర్గం చౌరస్తా, బయోడైవర్సిటీ అనగానే ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు మెహదీపట్నం నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ కానివ్వండి, ఇటు గచ్చిబౌలికి వెళ్ళేటటువంటి వెహికల్స్ నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేటటువంటి ఈ ప్రాంతంలో 3 ఫ్లైఓవర్లు, దాంతోపాటు అండర్ పాస్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం కూడా 650 కోట్ల భారీ బడ్జెట్తో ఏదైతే ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం జరగనుంది. ప్రస్తుతం ప్రాజెక్టు అధికారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, పనులు ఏ విధంగా సాగుతున్నాయి, ఏంటి, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు? ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర నుంచి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. ఎక్స్కవేషన్ అన్ని నీట్గా సేఫ్టీ మెజర్మెంట్స్తోనే జరుగుతున్నాయండి. పిల్లర్ల కోసం తవ్వకాలు చేస్తున్నారు. ఇదంతా ప్రజెంట్ 2 దాంట్లో మాత్రం అప్రూవల్ ఇచ్చారు. ఇవి మాత్రం తవ్వేసాం, అయిపోయింది. నెక్స్ట్ ఫర్దర్గా మా స్టీల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. స్టీల్ అంతా వచ్చేసింది, స్టార్ట్ చేసుకుంటుంది. చుట్టూ బ్యారికేడింగ్, ఇదంతా సేఫ్టీ అంతా సేఫ్టీ ప్రికాషన్స్ మ్యాక్సిమం తీసేసుకున్నాం. మ్యాక్సిమం అంతా ఉన్నాయి. ప్రస్తుతం కాజాగూడ చౌరస్తా ఇక్కడ ఒకటి స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ట్రిపుల్ జంక్షన్లో కూడా స్టార్ట్ చేసాం. ట్రిపుల్ DLF అవన్నీ కూడా ఉన్నాయి. ఇది ప్రజెంట్ ఇప్పుడు స్టార్టింగ్ చేసాం. ఇది నెక్స్ట్ మేబీ ముందుకు పోవచ్చు. డే నైట్ చేస్తున్నారు వర్క్? డే నైట్ లేదు, ఓన్లీ డే టైంలో మాత్రం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే ఇటు జేసీబీలు, ఇటాచీల సహాయంతో మొత్తం కూడా దాదాపు విప్రో జంక్షన్ కానివ్వండి, DLF జంక్షన్ దగ్గర, ప్రస్తుతం మనం చూస్తున్నాం కాజాగూడ జంక్షన్. 3 జంక్షన్ల దగ్గర కూడా ఫ్లైఓవర్లు, దాంతోపాటు అండర్ పాస్ల నిర్మాణం. ఎందుకంటే ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉంటుంది, ట్రాఫిక్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది. దాదాపు లక్షలాది వాహనదారుల రాకపోకలతో రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో మొదట కొంత ట్రాఫిక్కి ఏదైతే త్వరితగతిన కొంత ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అందుబాటులోకి వస్తే కనుక చాలా వరకు ట్రాఫిక్ సమస్య తగ్గించవచ్చు, కొంత సిగ్నల్ ఫ్రీ సిటీగా ముందుకు వెళ్ళవచ్చు అంటూ కూడా అధికారులు భావిస్తున్నారు. ఈ పనులంతా కూడా ఏడాది వ్యవధిలో దాదాపు 2027 నాటికి కంప్లీట్ చేసే విధంగా టాస్క్ అయితే పెట్టుకున్నారు, అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం మనం సైబరాబాద్ జోన్ పరిధిలో మనం చూస్తున్నాము. ట్రిపుల్ జంక్షన్ దగ్గర కానివ్వండి, విప్రో జంక్షన్, దాంతోపాటు కాజాగూడ జంక్షన్. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే కొంత ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో వచ్చాయి. ఏడాది వరకు కొంత ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. కాబట్టి కొంత వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి, కొంత ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఇదంతా కేవలం తాత్కాలికంగా ఇబ్బందులు అయినప్పటికీ శాశ్వత ప్రాతిపదికన ఇటు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో మాత్రం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి హెడ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 3 ఫేజ్లలో ఈ పనులు జరుగుతున్నాయి. మొత్తం కూడా దాదాపు 650 కోట్ల భారీ బడ్జెట్తో ఇటు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం అయితే ఐటీ కారిడార్లో నిర్మాణం అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే మనం చూస్తున్నాం కదా ఇప్పటివరకు ఈ పనులన్నీ కూడా చాలా శరవేగంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా, ఆంధ్రజ్యోతి, ఐటీ కారిడార్ నుంచి.